హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ నా డెలివరీ డేట్ వచ్చేసింది. 22nd రోజు మార్నింగ్ అడ్మిట్ అమ్మన్నారు హాస్పిటల్లో. డెలివరీ అంటే భయమేమో కానీ మా మనుషుని మిస్ అయిపోతాను చాలా అనిపించింది. 4-5 days వాడిని హక్ చేసుకోలేము, దగ్గరికి తీసుకోలేము అనిపించింది. ఎంతైనా ఫస్ట్ బోర్న్ ఎందుకో చాలా స్పెషల్ ఉంటారు. హాస్పిటల్కి వెళ్తుంటే వాడిని మిస్ అయిపోతా అని చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంట్లో ఉంటే కొంచెం ధైర్యంగానే ఉంటాం. కాకపోతే హాస్పిటల్‌కి వస్తే ఆ ఎన్విరాన్మెంట్‌కి ఏమో తెలియకుండానే భయం స్టార్ట్ అయిపోతది. హాస్పిటల్‌కి వచ్చిన వెంటనే సర్జరీకి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఎస్టీ తీస్తున్నారు బేబీ హార్ట్ బీట్ అండ్ మూవ్‌మెంట్స్ తెలియడం కోసం. అండ్ ఓటీకి తీసుకెళ్ళిపోతారేమో మనిషి రాకముందే హాస్పిటల్‌కి అనుకున్నా. మార్నింగ్ పడుకొని ఉన్నాడు, మాట్లాడలే కదా, మాట్లాడితే బాగుండు అనిపించిండే. కానీ వాడు వచ్చినందుకు కొంచెం హ్యాపీగా అనిపించింది. వాడికి తమ్ముడు కావాలా చెల్ల కావాలంటే చెల్లె చెల్లె అంటుండే. నాకు అమ్మాయి కావాలనే ఉండే. నేను ఫస్ట్ టైం ఇప్పుడు అంత టెన్షన్ పడలే, ఎవరైనా ఓకే అని. కాకపోతే సెకండ్ టైం చాలా భయం వేస్తుండే, అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి, ఇంకా ఛాన్స్ ఉండదు కాబట్టి. కానీ నా ఫీలింగ్ అమ్మాయి కావాలంటే అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం నాకు ఉందో లేదో అని ఫీల్ అవుతుండేది. చెల్లి కావాలా తమ్ముడు కావాలా? మరి ఈరోజు స్కూల్కి ఎందుకు పోలేదురా? చెల్లిని చూడడానికా? చెల్లిస్తే ఏం చేస్తావు? హక్ చేసుకుంటావా? లేస్తాడన్నా ఎప్పుడు చేస్తాను, ఇప్పుడు ఎప్పుడు చేస్తారమ్మా? నాకు చూడబుద్ధి అవుతుంది. ఆ బాటిల్ ఏంటన్నా? చల్లప్పుడు వస్తుందమ్మా, ఆఫ్టర్నూన్. వెయిటింగ్ లోపలికైతే తీసుకుపోయారు. తెల్లని చూడాలి. చెల్లనే. చెల్లనేనా? చెల్ల కావాలా తమ్ముడు కావాలా నీకు? తమ్ముడు అంటున్నాడు. తమ్ముడా? తమ్ముడు నీకు నువ్వే తమ్ముడురా. చెల్ల కావాలి. అందరం వెయిటింగ్ బేబీ కోసం. ఆయా గల్లా ఎక్కడుంది? ఏది కనిపించిందా నీకు? మమ్మీ చూసినా? నువ్వు ఏడు చూసినావు? ఆచిపోయిందా? పాపని చూసావా అమ్మని చూసావా? అమ్మని చూసావా? ఎంతసేపు అని అడుగుతా ఉండేవాడు. ఇంకా చెల్లినా? అందరినీ ఒకసారి లోపలికి రమ్మని పిలిచారు. అందరూ అనుకున్నారు అక్కడికి ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది, అందుకే పిలుస్తున్నారు చూడ్డానికి అనేసి. కాకపోతే అప్పటికి 1 అవర్కి ఎక్కువ అయిపోయింది. కాకపోతే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళలేదు. వేరే డెలివరీ కేసు ఉంది, అది చేస్తున్నామని. అది చేసినాక నాది చేస్తామనేసి ఒక 1 అవర్ అక్కడ బయట వెయిట్ చేపించారు. అప్పటికి చాలా ధైర్యంగా ఉన్నా, ఏం అనిపించలేదు. కాకపోతే అంచు ఏడుస్తున్నాడు, ఇంకా అమ్మని చూపించట్లేదు అని ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది బాగా.
అప్పుడు ఇంకా లాస్ట్కి ఇంకప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. ఇక చూడాలి పాప బాబు అనేసి. స్కిన్ కలర్ లాగా నీలాగానే ఉంది. పాప పుట్టిందని అందరు ఎంత ఆనందంగా ఉన్నారు. ఐసీలోకి తీసుకెళ్ళేటప్పుడు చూపిస్తున్నాడు. పాపని లోపలికి తీసుకెళ్ళారు. రైట్ పీడియాట్రిక్ ఐసీయూ ఉంది కదా, అందులో తీసుకెళ్ళారు. మా డాడీ అందరికి ఫోన్లు చేసి చెప్తున్నా మనవరాలు పుట్టిందని. చెల్ల పుట్టింది అనేసి మంచు నిక్షు డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే చూస్తున్నారంట. ప్రెగ్నెన్సీ టైం నుంచి మంచుని చెల్లనా తమ్ముడా అని అడిగితే ఎప్పుడు చెల్ల చెల్ల అని చెప్తుండే. కాకపోతే నాకు హోప్ లేకుండే అసలు అమ్మాయి పుడుతుందా అనేసి. కాకపోతే డెలివరీ అయిపోయినాక అమ్మాయి పుట్టింది అంటే అసలు నమ్మలేకపోయినా చాలా హ్యాపీగా అనిపించింది. చెల్లనేగా ఇక నిన్నెవరు ఎత్తుకోరులే, అందరు చెల్లెనే ఎత్తుకుంటారు. నిన్నెవరు ఎత్తుకోరు ఇక. ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీకి షిఫ్ట్ చేసే ముందు మా వాళ్ళని పిలిచారు చూడడానికి. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఒకటే ఏంటంటే బేబీ హెల్తీగా ఉన్నా సరే వాళ్ళనేమో అబ్జర్వేషన్లో ఉంచాలి, పీడియాట్రిక్ అబ్జర్వేషన్లో అనేసి అక్కడ నైట్ అంతా ఉంచేశారు. నన్నేమో ఐసీలో ఉంచేశారు. ఇద్దరిని ఒక దగ్గర ఉండనివ్వలేదు. అదొక్కటి అస్సలు నచ్చలేదు. బేబీ హెల్తీగానే ఉంది, అంతా ఓకే. కానీ ఎవరు బేబీస్ అయినా సరే, ఎవరు ఆపరేషన్ అయినా కూడా అంతే పెడుతున్నారు పీడియాట్రిక్ అబ్జర్వేషన్ అనేసి. చూడలేదా ఊహిలో చూడలేదంట ఎత్తు నీలాగే ఉందని పడుతున్నాయి. నాలా ఉందని డిస్టర్బ్ అవుతున్నావు నిద్ర కళ్ళు లేవచ్చు కదా. ఇప్పుడే పాలు తాగింది. చెక్కలు ఆడం సుప్రీ రాకుండా మామిడి రాకుండా కదా, మంచిగా ఆడనట్టు ఉంది. మంచిగా నువ్వు పట్టుకుంటావా? ఉంటుందిరా. చిన్ని తల్లి చూస్తాడంటమ్మా. ఎవరు నీకు? చెల్లె పేరు ఏం పేరు? పాప. ఇక్కడ పెట్టా మమ్మీ కాడ పెట్టుద్దా. నొప్పి వస్తుంది చెల్లెకు అబ్బాయి. ఏం చేసినారు? చిన్న చెల్ల అన్నయ్యల మీద పడుకుంది. చిన్న చెల్ల అన్నయ్య మీద. అయ్యో 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 ఆమె ఒళ్ళు ఇరుచుకుంటుంది ఇక. అయ్యో అబ్బో అంటూ ఏడు అయ్యో అట్ట కూర్చున్నావేమో. ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా ఐసీయూలో ఉంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేశారు. పాపను కూడా అప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశారు, ఇద్దరు ఒకేసారి. అప్పటి వరకు పాపనేమో పీడియాట్రిక్ అబ్జర్వేషన్లో, నన్నేమో ఐసీయూలో ఉంచారు. మమ్మీ అది నిక్షు ఎవరు? చెల్లాను స్మాల్ ఉంది కదా చెల్ల. ఎట్లుంది? స్మాలా? అంతే ఉందా?
చెల్లి బాగుందా వాళ్ళు బాగు నువ్వు బాగున్నావు చెల్లి బాగున్నావు చెల్లి బాగుందా నీ బుద్ధులు నీకున్న బుద్ధులు నీకున్న మాటలు నా నువ్వు ఎత్తుకోగానే ఏడుస్తుంది రా రామని తీద్దామని పోయినా కిష్ పెడతాం అనుకున్నావు కదా లాజ్ అంటుంది సపరిస్తుంది పాలు తాగుతుంది చిన్న పాప బజ్జుకునే ఇక్కడ చిన్న క్యూట్ పాప హాస్పిటల్ రూమ్ టూర్ ఇక్కడ పేషెంట్ బెడ్ ఉంది ఇక్కడ పేషెంట్ ఉంది ఇక్కడ చిన్న పాప ఉంది చిన్న క్యూట్ పాప పేషెంట్ మాట్లాడలేకపోతే నిద్ర వస్తుంది పడుకోవచ్చు